తెలంగాణలో బీసీలకు ఇస్తానన్నటువంటి 42% రిజర్వేషన్ అమల్లో ఉందా లేదా తెలుసుకుందాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అమ్మ. నమస్కారం. ఇట్లా దాదాపు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో 42% మేము రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. మరి అమల్లో ఉందా? ప్రజెంట్ ఎట్లా నడుస్తుంది? తెలంగాణ ప్రజలందరికీ కూడా 42% మీద అనుమానం ఉన్నది. మీరు కూడా దాన్ని లేవనెత్తడం కరెక్టే. విషయం ఏంటంటే 42% కాదు, ఇప్పుడు మా గవర్నమెంటు 42% కంటే ఎక్కువ, అంటే ఎంతైతే మేము జనాభా ఉందో బీసీ జనాభా అంత ఇచ్చేందుకు కావాల్సినటువంటి ప్రిపరేషన్ అన్నీ కూడా మా గవర్నమెంటు అధికారికంగా పూర్తి డాటాను కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడైతే మొన్న ఇచ్చిన డాటాలో కొంత అనుమానాలు ఉన్నాయి, అంటే కొన్ని ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అని అన్నారు. అది చిన్న చిన్న అంశాలైనప్పటికీ ఓవరాల్గా 60 పైనే ఉండాల్సినటువంటి బీసీలను ఇప్పుడు 56.3 దాకా చూపెడుతున్నారు. ఈ దానికైనా కూడా 56% ఇవ్వచ్చు మేము, కానీ 42% వరకే మేము ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టినాం. అది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం కాదు. 42% కోసమని మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం, కులగణన చేసినాం. దాని అథెంటిసిటీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలంటే పబ్లిక్ డొమైన్లో పెట్టినాం. ఇప్పుడు కోర్టు ఎప్పుడు అడిగితే అప్పుడు అడగడం అవసరం లేదు, మేమే ఇనిషియేటివ్ తీసుకొని కోర్టుకు సబ్మిట్ చేస్తాం. సో కోర్టు సబ్మిట్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అయినట్టే. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే అధికారిక కులగణన చేసి మీరు దాన్ని మాకు సబ్మిట్ చేస్తే అది ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత ఇస్తాము, 50% క్యాప్ను తొలగిస్తామని సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఉంది. దాని ఆధారంగానే ఇవన్నీ జరిగినాయి. ఈ కమిటీస్ అంతా వేయడం ఇదంతా కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు యొక్క విధి విధానాలు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే జరిగింది. కాబట్టి దాంట్లో అప్పుడు లోపం ఉందని ఆ మధ్యలో ఇక్కడ హైకోర్టు కొట్టేయడం ఇదంతా జరిగింది. కాబట్టి ఇప్పుడు అవన్నీ సరిదిద్దినారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ 42%ను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మేము సుప్రీంకోర్టుకు మళ్ళీ అప్లై చేయాల్సి వస్తుంది, ఇక్కడ అప్లై చేయాల్సి వస్తుంది. కోర్ట్ ప్రాసెస్ అనేది చాలా లెంతీ ప్రాసెస్. ఇప్పటికి దాదాపుగా 8 మాసాల పైన కేంద్ర ప్రభుత్వము ఒక బీసీ అని చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి ఉండి తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపినటువంటి 42%ను ఇప్పటి వరకు దాని మీద ఒక మాట మాట్లాడకపోవడము, ఇట్ ఈస్ ది షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద బీసీ ప్రధానమంత్రి చెప్పుకున్న వారికి కూడా అవమానకరమే. అంటే వారు ఇంటెన్షనల్గా ఆపుతున్నారనేది చాలా స్పష్టమండి. ఎందుకంటే ఒకసారి గవర్నర్ అడ్డుపడతాడు, ఒకసారి కోర్టులు అడ్డుపడతాయి. అదే గమ్మత్ ఏందనంటే ఈ దేశంలో రాజ్యాంగ విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ ఇస్తే ఏ కోర్టులు అడ్డురాలే, ఏ కేంద్ర ప్రభుత్వం అడ్డురాలే, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డురాలే, ఏ రాజకీయ పక్షాలు ఒక మాట మాట్లాడలే. వాస్తవంగా ఈ దేశంలో ఓవరాల్గా ఒకవేళ పేద అంటే అది ధనంతో చూస్తున్నారు కాబట్టి, పేదరికంతో చూస్తున్నారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ అనేది అది ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రకులాల నుంచి అని అంటున్నారు. కాబట్టి ఓవరాల్గా ఈ దేశంలో తీసుకుంటే మొత్తం ఆధిపత్య కులాలు, నేనైతే అగ్రకులాలు అనే పదాన్ని ఉపయోగించాను. అది నా వ్యక్తిగతంగా నేను దానికి తీవ్ర అగ్రం ఎవడు నిమ్నం ఎవడు, నన్ను నేను నిమ్నం అనుకుంటే ఇంకోని అగ్రం అనాలి, నేను అది ఒప్పుకోవట్లేను. ఆధిపత్య కులాలు ఈ దేశంలో తరతరాలుగా ఆధిపత్యాన్ని చెలాయిస్తూ అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి కులాలు కొన్ని ఉన్నాయి. నేను పేర్లు తీసుకోవాల్సిన అక్కర్లేదు, ప్రపంచానికి అందరికి తెలుసు, దేశానికి అందరికి తెలుసు. ఆ ఆధిపత్య కులాల సంఖ్య ఎంత మీరు క్యాలిక్యులేట్ చేసినా, ఎంత పిన్ పాయింటెడ్గా చూసినా అది 6 to 7% ఉండదండి వాస్తవంగా. కానీ 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఈ 6 to 7%లో 1 to 2% మాత్రమే పేదలు ఉండే అవకాశం ఉంది. సరే, మనం మానవతా దృక్పథంతో పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ విరుద్ధమైన కాసేపు ఒప్పుకున్నా కూడా 2% ఇవ్వాలి ఈడబ్ల్యూఎస్. కానీ ఎవరిని అబ్బా జాగిరని
ఎవని బాపు జాగిరని నీ ఇష్టం ఉన్నట్టు 10% ఇచ్చినవని మోడీ గారిని అడుగుతున్నా నేను. నువ్వెవని ప్రతినిధివి? ఓబీసీల ప్రతినిధివా లేక ఆధిపత్య కులాల ప్రతినిధివా? రాజ్యాంగం యొక్క ప్రతినిధివా? రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన వాడివా? సో ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం. దాంట్లో మానవతా దృక్పథంతో మేము ఆశిస్తున్నామో పేద ఆధిపత్య కులాలు ఉన్నటువంటి పేదలకు 2% ఇస్తే సరిపోయేది. ఇలా ఎస్సీ ఎస్టీల కంటే ఈడబ్ల్యూఎస్ కింద వాళ్ళకి సీట్లు ఎక్కువ వస్తున్నాయి, మెరిట్లో వాళ్ళకంటే తక్కువ వస్తున్నాయి. సో ఈ స్థితిలో మేము 60% ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 56% అని రాష్ట్ర ప్రభుత్వం తేలిస్తే 42%కే పరిమితం చేసి పంపిస్తే ఇప్పటి వరకు నీ దగ్గర పెట్టుకోవడంలో కుట్ర ఉందా లేదా అని అడుగుతున్నా. ఈ కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉన్నది. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంని మేము పూర్తిగా అండగా నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధినేతగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇనిషియేషన్ తీసుకొని మా ఇన్ఛార్జ్ శ్రీమతి నటరాజన్ గారు ఇనిషియేట్ తీసుకొని మా అన్న మహేష్ కుమార్ గౌడ్ గారు దీన్ని ఇనిషియేషన్ తీసుకొని మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్స్ అందరూ కలిసి ఈ తెలంగాణ ప్రజల సంక్షేమం దృష్ట్యా సమన్యాయం కోసం ఈక్వల్ జస్టిస్ కోసం 42% బిల్లు మేము పంపించినాము. ఈ బిల్లును ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడతలేదు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మరోసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా ఇమ్మీడియట్గా దీని మీద చర్యలు తీసుకోండి. లేకపోతే బీసీ ప్రజలల్లో మనం చేసిన శ్రమంతా వృధా అవుతుంది. ప్రతిపక్షాలు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాయి. అట్టిపెట్టింది బీజేపీ, మళ్ళా అవాకులు చెవాకులు పేరుతున్నది కూడా బీజేపీ. అసలు దీంట్లో ఏనాడు పాజిటివ్గా ప్రవర్తించినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు కూడా అవాకులు చెవాకులు పేరుతున్నారు. మేమేదో కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారు కావాలనే ఇచ్చినట్టు ఇచ్చి దీన్ని వెన్నుపోటు పొడిచిల్లు బీసీలకు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు అది రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ వరకే పరిమితం అయింది. కానీ రేపు కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ మీద విమర్శకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మా ప్రభుత్వం దీన్ని బీసీ ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు, దాదాపు ఎలక్షన్ హామీలో భాగంగా 42% మాకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. కానీ ఇంతవరకు చట్టసభల్లో ఎందుకు ఆమోదం పొందలేదు? మా రిజర్వేషన్ మాకు వస్తాయా, మేము రాజ్యాధికారం ప్రకారం మేము కూడా సీఎంలను అవ్వాలనుకుంటామని ప్రజలు అనుకుంటున్నారు. వాస్తవమా? ప్రజలు అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆలస్యం జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే ఈ కోర్టుల వల్ల ఆలస్యం జరిగింది. రెండవదేమో కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రపూరితంగా ఆలస్యం జరిగింది. కనీసం మేము లోకల్ బాడీలో కూడా ఇవ్వలేకపోయినాం. లోకల్ బాడీలో ఎందుకు ఇవ్వలేకపోయినాం? రాజ్యాంగపరంగా రాలేదు కాబట్టి ఇవ్వలేకపోయినాం. కోర్టుకు పోయినరు కాబట్టి. ఎవరైతే తను తినడు దానం చేయడు అనేటువంటి ఒక పదం ఉన్నది కదా. ఇప్పుడు ఈ 42 ఆపడం వల్ల ఓసీలలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అది వచ్చేది లేదు, వాళ్ళకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. కానీ మా పొట్ట దగ్గర పొట్టను కొట్టినట్టు అయింది. అందుకని నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఇనిషియేషన్ తీసుకోవాల్సిందే. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం తన దగ్గర పెట్టుకున్నటువంటి బిల్లును ఇమ్మీడియట్గా 42 అన్నాం మేము, కానీ 56 ఉన్నాం. ఒకవేళ నువ్వు కిషన్ రెడ్డి అంటే కానీ లెక్కలు ఎవరు తెలిపిలో నాకు తెలియదు. కానీ ఆ లెక్కలు రాని మాస్టర్ ఏమంటాడంటే ఇందులో 10% ముస్లింలు ఉన్నారు, మేము ఇవ్వమంటారు. బండి సంజయ్ తుర్కోలను తీసేస్తే మేము వేస్తామని అంటారు. ఓకే, మీరు అన్నట్టుగా ముస్లింలను తీసేద్దాం, 10% తీసేస్తే 46 వస్తుంది. మేము పంపింది 42కే. మరి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కిషన్ రెడ్డికి లెక్కలు తెలిస్తే, ఆ బండి సంజయ్కి లెక్కలు తెస్తే, ఆ బండి సంజయ్ బీసీ బిడ్డ అయితే ఇమ్మీడియట్గా కేంద్రంతో 42% కాదుగా 46%కు ఆమోదించి ఇమ్మీడియట్గా పంపండి. అప్పుడు తెలంగాణ ప్రజలకు న్యాయం అవుతుంది. రేపు జడ్పీటీసీలలో ఎంపీటీసీలలో న్యాయం జరిగే అవకాశం ఉన్నది. ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో మేము రిజర్వేషన్ కోల్పోయినాం. అయితే మా పార్టీగా మేము 42% కంటే ఎక్కువ ఇచ్చినాం. మోర్ దెన్ 50% మేము బీసీలకు సీట్లు ఇచ్చినాం. అయితే అది అధికారం కాదు, మా పరిధిలో ఉంది కాబట్టి మా పార్టీ పరంగా ఇచ్చినాం. కానీ చట్టబద్ధంగా కావాలి, రాజ్యాంగబద్ధంగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేము కూడా దాన్ని ఆశిస్తున్నాము. ఇమ్మీడియట్గా ఆ దిశగా మా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని. అట్లాగే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మాలాంటి వాళ్ళం మేము ఎట్లా ప్రభుత్వంలో లేము.
బయట ఉన్నాం కాబట్టి మేము ఫ్రీగానే ఉన్నాం, ప్రజల కోసం కొట్లాడాలనుకున్నాం, కొట్లాడుతూనే ఉన్నాం. కాబట్టి నేనే లీడ్ తీసుకొని ఈ 42 ఇంప్లిమెంటేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం ఒక ఉద్యమాన్ని లేవదీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అకాడమిక్ స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఫీజు రియంబర్స్మెంట్, ఇలా చాలా కొన్ని ఉన్నాయి ఆ అంశాలు. ఎట్లా ముందుకు పోతుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం? చాలా యాక్టివ్గా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన విద్యామంత్రిగా ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. సో ఈ రియంబర్స్మెంట్ది కొంత విధి విధానాలలో తేడా వచ్చింది, మొన్న కొన్ని వచ్చినాయి. దాని మీద కూడా కొంత అబ్జెక్షన్స్ లేకపోతే అప్పీల్స్ వచ్చినాయి. వాటిని పరిష్కరిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనుగా సజెస్ట్ చేసింది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే మా నరేందర్ రెడ్డి గారికి కానీ మేము సజెస్ట్ చేసింది ఏంటంటే ముందుగా నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ అంటే బీఎస్సీ బీకామ్ బీఏ డిగ్రీ కాలేజెస్ అట్లాగే ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏవైతే నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ ఉన్నాయో ఐటీఐస్ ఇట్లాంటివి ఉన్నాయో నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ చిన్న చిన్న కాలేజ్ వీటి యొక్క సంఖ్య ఎక్కువ, విద్యార్థుల సంఖ్య ఎక్కువ, వాళ్ళకి ఇచ్చే అమౌంట్ చాలా తక్కువ. ఇంటర్మీడియట్ వాళ్ళకైతే 2000 లోపే ఇస్తున్నాం, సంవత్సరానికి 2000 లోపే ఇస్తున్నాం. ఆ డిగ్రీ వాళ్ళకు 15,000 రూపాయలు ఇస్తున్నాం. సో అదే ఇంజనీరింగ్ వాళ్ళకు 35,000 నుంచి ఆ పైన ఇస్తున్నాం. సో కాబట్టి ఇంజనీరింగ్ను ప్రొఫెషనల్ కాలేజ్ను పక్కన పెడదాం, ఎందుకంటే వాళ్ళకు అదర్ సోర్స్ ఉన్నది. ఇంజనీరింగ్ నేను తాత్కాలికంగా ఆపమంటున్నాను, మొత్తమే ఆపమంటలేను. తాత్కాలికంగా ఎందుకు ఆపున్నానంటే ఆయా కాలేజీలు ఎగ్జిస్ట్ అయ్యే అవకాశం ఉన్నది, ఎందుకంటే వాళ్ళకు డొనేషన్ రూపేనా మేనేజ్మెంట్ కోటా ఉంది. ఆ మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు సీట్లు అమ్ముకుంటున్నారు, అమ్ముకొని దాన్ని కాలేజీలు నడుపుకునే పరిస్థితి ఉంది. అదే డిగ్రీ కాలేజీలో జూనియర్ కాలేజీకి ఆ అవకాశం లేదు, మేనేజ్మెంట్ కోటా లేదు. ఉల్టా కొన్ని చోట్ల ఎట్లా ఏంటంటే డిగ్రీ కాలేజీలో మా దగ్గర చేరమని ఉల్టా స్టూడెంట్స్కు 5,000 10,000 ఇచ్చి స్టూడెంట్స్ని తెచ్చుకొని వాళ్ళు పాపం వాళ్ళని ఎగ్జిస్టెన్సే కష్టమైంది. అందుకని నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్కి ఉన్నటువంటి డ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ June 1 కల్లానే June 2 ఒక మంచి అకేషన్ కాబట్టి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా, June 2 లోపు నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ మొత్తం కూడా క్లియర్ చేయండి. ఆగస్టులో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఆగస్టు వరకు మిగతా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా డ్యూస్ క్లియర్ చేయాలి. 26,000 కోట్ల రూపాయలు మేము కేటాయించి పెట్టినాం విద్యా సంస్థకు. కాబట్టి దాంట్లో పైన ఉన్నటువంటి 6,000 కోట్ల రూపాయలు ఈ రియంబర్స్మెంట్ కూడా ఇస్తే బాగుంటుంది. అట్లాగే తెలుగు అకాడమీకి ఈ మధ్యనే మా ప్రొఫెసర్ గారు వెంకటనారాయణ గారు వచ్చినారు, అది కూడా సిస్టమైజ్ అయింది. కాబట్టి ఆ బుక్స్ ఆ విషయము అట్లాగే ఎస్ఎస్సికి సంబంధించిన బుక్స్ వీటన్నిటి కూడా ఇమ్మీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయాలని నేను కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు కూడా ఆ దిశగా సమీక్ష చేసినారు. నిన్న దేవసేన గారితో మాట్లాడినారు, నరేందర్ రెడ్డి గారితో మాట్లాడినారు. చాలా యాక్టివ్గా పాజిటివ్గా మేము వెళ్తున్నాము. డెఫినెట్గా ఒకవేళ ఏదైనా అలసత్వం జరిగినా నేను నాలాంటి వాళ్ళము ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళను ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేసి మెప్పించి ఒప్పించి నయానో భయానో మేము తప్పనిసరిగా విద్యార్థులకు ఈ రాష్ట్ర విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ ఒక శుభ పరిణామంగా శుభంగా అది అంటే శుభస్య శీఘ్రం అంటారుగా శుభస్య శీఘ్రం చేస్తాము. ఆ అకాడమిక్ ఇయర్ చాలా సంతోషంతో విద్యార్థులు కాలేజీలోకి పోయేటట్టుగా చదువుకునేటట్టుగా మేము ఏర్పాటు చేస్తున్నామండి. దాదాపు తెలంగాణలో మొక్కలు కావచ్చు, వరి కావచ్చు, ధాన్యం కొనుగోలు చేయాలి గవర్నమెంట్ అని డిమాండ్ భారీగా వినిపిస్తుంది, ఏమంటారు సార్? ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసినాము, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇబ్బంది ఉన్నాయి, ఎందుకంటే రిక్రూట్మెంట్ జరగలేదు. అంటే ఆ మార్కెటింగ్ కమిటీ దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరగలేదు. అయినా కూడా ఏంటంటే ఈ అవుట్ సోర్సింగ్లో నేను రాయల్ నాగేశ్వరరావు గారితో ఓ విషయంలో మాట్లాడితే, సార్ మేము అన్ని మార్కెట్స్కు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నియమని నేను రాసిన సార్, విత్ ఇన్ ఏ వీక్ అవి వస్తాయి కావచ్చు, సో వస్తే మనం చాలామందిని అకామిడేట్ చేయొచ్చు అని చెప్పినారు. రాయల్ నాగేశ్వరరావు గారు అని మార్కెట్ వైపు చూస్తారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు. అట్లీస్ట్ ఇమ్మీడియట్గా మనకు నోటిఫికేషన్ ఇచ్చి గవర్నమెంట్ రెగ్యులర్ ఉద్యోగులను పెట్టడం అనేటువంటిది టైం తీసుకుంటుంది. కాబట్టి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్, వీలైతే కాంట్రాక్ట్ లేదంటే అవుట్ సోర్సింగ్లో ఇమ్మీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము నిజంగా సిబ్బంది లేరు. వాస్తవంగా కొనడానికి సిబ్బంది ఉండాలి కదా, 100 టన్నుల మక్కల్ని కానీ లేకపోతే ప్యాడీని కానీ కొనడానికి సిబ్బంది తక్కువ ఉన్నారు. ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఏ మార్కెట్లో కొనుగోళ్ళు, అన్ని మార్కెట్లలో కొనుగోళ్ళు ప్రారంభమైనవి. తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ రెడ్డి గారు అనుక్షణం వాటిని పర్యవేక్షిస్తున్నారు. మా మార్కెటింగ్ కమిటీ చైర్మన్స్ అందరూ కూడా చిన్నవాళ్ళైనప్పటికీ చిన్న పెద్ద మార్కెటింగ్ కమిటీ చైర్మన్స్ అందరూ కూడా వారందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి. వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. సరే
కొనుగోలు ప్రారంభమైందని మీరు అంటున్నారు. వర్షాకాలం స్టార్ట్ అయింది. ఆల్రెడీ 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. వరి ధాన్యం తడిచిపోతుంది. పేదలు రైతులైతే అవస్థలు పడుతున్నారు. ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది? నేనేమంటున్నా అంటే ఇమ్మీడియట్గా నేను చెప్పిన కానీ ఆశీర్వాదం ఇందాకే చెప్పినారని చెప్పిన కానీ ఇమ్మీడియట్గా అవుట్ సోర్సింగ్ ఉన్న సోర్స్ని తీసుకొని విత్ ఇన్ ఏ వీక్ ఎందుకంటే మాన్సూన్ సెకండ్ వీక్లో స్టార్ట్ అవుతుంది. ఇదంతా అకాల వర్షాలు ఇప్పుడు వచ్చేటి. సో దీన్ని ఎవరు ఆపలేరు, ఏం చేయలేము. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, భగవంతుని తెలుసు. కాబట్టి వర్షం రాకట ఎవరు చెప్తారు? సో ప్రాణం పోకట వర్షం రాకట ఎవరు చెప్పలేరు అన్నట్టుగా వర్షం రాకట మనం చెప్పలేము. కాబట్టి అకాలం కానీ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యేలోపు ఒక్క గింజ లేకుండా కొంటామండి. అది ముఖ్యమంత్రి గారి తరఫున నాగేశ్వరరావు గారి తరఫున తర్వాత ఉత్తమరెడ్డి గారి తరఫున నా వాదా అండి. తప్పనిసరిగా ఒక్క గింజ పోకుండా ఈ మాన్సూన్ సీట్ అంటే ఒక 1 వీకే, ఇక 1 వీక్ మ్యాక్సిమం 10 డేస్లో మొత్తం కొనేస్తామనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కర్ణాటకలో కాంగ్రెస్ పాలిటిక్స్, మీ పాలిటిక్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? కర్ణాటకకు సంబంధించి వాస్తవంగా ఇప్పుడు ముఖ్యమంత్రి మార్చాలని అక్కడ లోకల్ లీడర్షిప్ చాలా డిమాండ్గా ఉంది. అప్పుడెప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు సిద్ధిరామయ్య అండ్ డికే శివకుమార్ గారి మధ్యన ఒక సంజోత కోసం కేంద్రం, అది మాకు తెలియదు వాస్తవంగా లోపల ఏం జరిగింది అనేది. అప్పుడు వచ్చినటువంటి వార్తల ప్రకారం ఏంటంటే ఒక హాఫ్ టర్ము సిద్ధిరామయ్య గారు, ఒక హాఫ్ టర్ము మన డికే శివకుమార్ గారు ఉండేటట్టుగా ఒప్పందం జరిగింది అని. ఈ హాఫ్ టర్మ్ కూడా అయిపోయింది. సాఫీగా ఏ ఇబ్బంది లేకుండా అధికార మార్పిడి జరిగితే తప్పేం లేదు. కానీ నేను ఒక్కటే ఏం ఫీల్ అవుతున్నా అంటే ఇప్పుడు మాకు 4 రాష్ట్రాలు ఉన్నాయి డైరెక్ట్గా మా చేతిలో. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ. ఈ 4గిట్లో ప్యూర్ ఓబీసీ బిడ్డ ఒక సిద్ధిరామయ్య గారే. మరి ఇప్పుడు మాకు చేసిన వాగ్దానం ప్రకారం ఈ 3 ముఖ్యమంత్రులలో 4 ముఖ్యమంత్రులతో 2 మాకు ఉండాలి, ఓబీసీలకు ఉండాలి. ఇది నేను మన్న మాట కాదు, రాహుల్ గాంధీ గారు చెప్పింది. జిన్కి జితిని ఆబాది ఉనికి ఉతిని భాగీదారి. ఆ భాగీదారిలో మాకు 2 ముఖ్యమంత్రులు ఉండాలి. మరి ఉన్న ఒక ముఖ్యమంత్రిని తీస్తే ప్రజల నుంచి ఏమొస్తుంది అనేది అధిష్టానం నిర్ణయించుకోవాలి. వార్తలు అయితే నేను చూసిన, ఏది రేపేదే సిద్ధరామయ్య రిజైన్ చేస్తున్నారు, ఆయన ప్లేస్లో పరమేశ్వరన్ కానీ లేకపోతే డీకే శివ. పరమేశ్వర్కి అవకాశం లేదు, డీకే శివకుమార్కి అవకాశం ఉంటుంది ఒకవేళ మారిస్తే కనుక. నేనేమంటున్నానంటే ఆ రాష్ట్ర రాజకీయాల గురించి కంప్లీట్గా నేను కూడా ఇన్ఛార్జిగా ఉన్నా, సంపూర్ణంగా నాకు తెలియదు. కానీ సిద్ధిరామయ్య అనే ఆయన ఒక ఐకాన్, అది ఓబీసీల ఐకాన్. ఆయన యొక్క ఇంపార్టెన్స్ తగ్గడం వల్ల రేపు నెక్స్ట్ ఎలక్షన్ 1.5 year కంటే తక్కువ ఉన్నాయి మనకు. సో 1.5 year తప్పున్నప్పుడు మార్చడం అవసరమా అనేటువంటిది నా ఉద్దేశం. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మా మాట ప్రకారం అయితే మరి ఒక్క ఓబీసీ ముఖ్యమంత్రి అన్న ఉండాలి మా 4 ఇట్లా. మరి దాన్ని కొనసాగిస్తారు అనేటువంటిది ఇప్పటికి కూడా అంటే నాకు ఎక్కడో 6th సెన్స్ అంటారా లేకపోతే ఆశ, బీసీ బిడ్డను కాబట్టి ఓబీసీ బిడ్డను కాబట్టి ఆ ఉన్న ఒక్క ఓబీసీ ముఖ్యమంత్రిని కంటిన్యూ చేస్తారనేటువంటి ఆశ ఉంది. సరే శివకుమార్ గారిని ఆయన బార్న్ కాంగ్రెస్, ఈజ్ ఎన్ఎస్యూ ఆన్వర్డ్స్ ఈజ్ కాంగ్రెస్. ఆయన ఇంటిగ్రిటీని కానీ ఆయన ఎఫిషియన్సీని కానీ ఆయన డైనమిజాన్ని కానీ దేన్ని కూడా నేను తక్కువ చేస్తాను. కాకపోతే ఇద్దరు కలిసి ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఓ బీసీ వాతావరణం దేశమంతా నడుస్తుంది. ఓబీసీ అనేటువంటి పదం లేకుండా ఇలా రాజకీయాలు లేవు. అట్లాంటి స్థితిలో మరి 1.5 year ముందు వాళ్ళు విజ్ఞతతో పెద్దలు, నాకంటే చాలా పెద్దలు, నేను వారిని ఇన్స్ట్రక్ట్ చేస్తలేను. కానీ వీటిని బ్యాలెన్స్ చేసుకొని కేవలం అధికార మార్పిడి అని కాకుండా ఇది బ్యాలెన్స్ చేసుకొని సిద్ధరామయ్య గారు మార్చినా మనం నెక్స్ట్ అధికారంకి వచ్చే అవకాశం ఉంది, సిద్ధరామయ్య గారు ఆ స్థాయిలో పనిచేసేటువంటి అవకాశం ఉంది అన్నప్పుడు మార్చినా పర్వాలేదు. కానీ మార్చకపోతేనే బాగుంటుందని ఒక ఓబీసీ బిడ్డగా నేను కోరుకుంటాను. సో అది ఒకవేళ మార్పిడి జరిగిన సవ్యంగా ఏ ఇబ్బంది లేకుండా నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చేటందుకు సరైనటువంటి మార్గదర్శనం మా ఖర్గే గారు, మా సోనియా గాంధీ గారు, మా రాహుల్ గాంధీ గారు కరెక్ట్గా గైడ్ చేయాలని నేను కోరుకుంటున్నా. గైడ్ చేస్తారనే విశ్వాసంతో నేను ఉన్నానండి. ప్రజెంట్ తెలంగాణలో జనగణన నడుస్తుంది, ఇట్లా కులగణన కూడా జరగాలని డిమాండ్ ఏమన్నా ఉందా సార్? కులగణన జరగాలని మేము ఇదే గాంధీ భవన్లో 2 సార్లు నేను కూడా ప్రెస్ మీట్ పెట్టినా. కాకపోతే ఏంటంటే మేము ఇప్పుడు జనగణన చేస్తలేమని అంటున్నారు. హౌస్ హోల్డ్ సంఖ్యనే తీసుకుంటారు. హౌస్ హోల్డ్ నేను ఇప్పుడు మొన్న నా ఇంటికే కులగణన మన జనగణన చేయడానికి ఎన్యూమరేటర్ వచ్చినాడు.
వచ్చినప్పుడు ఆయన అడిగింది ఏంటి, మీ ఇల్లు వివరాలు అయితే అడిగినాడు. ఈ ఇల్లు ఎంత ఎస్ఎఫ్టీ, దీని యొక్క ఎన్ని సంవత్సరాలు కట్టింది ఇవన్నీ అడిగినాడు. దాంతోపాటు ఇంటి యజమాని పేరని నన్ను అడిగినారు. నేను చెప్పాను, మీకు ఎందరు పిల్లలు అనేటువంటిది అడిగాను. నా భార్య ఇంకా పిల్లలు నేను చెప్పాను. సో వివరాలు కుటుంబం తీసుకున్నట్టే కదా. ఆ కుటుంబం అంతా తీసుకున్నప్పుడు మీరు ఎస్సీనా ఎస్టీనా అడిగారు. మేము ఎస్సీ ఎస్టీ కాదు, అదర్స్లో ఉన్నాం, మేము బీసీ అని చెప్పాము. మేము బీసీ కాలం లేదు సార్ అన్నాడు. అంటే నేనేమంటున్నా అంటే ఇది ఒక కుట్ర కాకపోతే ఎస్సీ ఎస్టీ కాలంతో ఓబీసీ కాలం పెడితే తప్పేమైంది? ఇది ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని ఎగ్గొట్టే అంటే కులగణను ఎగ్గొట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు హౌస్ హోల్డ్ కౌంటింగ్ మాత్రమే, ప్రజల కౌంటింగ్ కాదంటున్నారు. కానీ హౌస్ హోల్డ్ సందర్భంగా ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్య తీసుకుంటున్నారు. మీరు ఎందరు ఎందరు మేలు ఫిమేల్ తీసుకుంటున్నారు. తర్వాత మా ఆస్తిపాస్తుల వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. మీకు కారు ఉందా, సైకిల్ ఉందా, సైకిల్ మోటార్ ఉందా, లేకపోతే టీవీ ఉందా, నెట్ ఉందా, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో ఇవన్నీ అడిగినప్పుడు అక్కర్రాని విషయాలు, ఇవన్నీ చాలా విషయాలు ఇందులో అక్కర్రాని. స్కూటర్ ఉందా, కారు ఉందా అని అక్కడికి వచ్చేదా? సో అది బదులు నేను పుట్టినటువంటి నా ఒరిజినల్ నా కులాన్ని అడిగితే తప్పేందండి మీకు? సో దీంట్లో భారతీయ జనతా పార్టీ కుట్ర ఉంది. ఇది నెక్స్ట్ ఫేజ్లో మేము కులగణన చేస్తామంటున్నారు. అప్పుడు కూడా ఏదన్నా కారణం చేత ఎగ్గొట్టే అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడే చేయాలని మేము అంటున్నాం. కానీ దాదాపు 15 డేస్ అయిపోయింది, ఇంకా 15 డేస్ మాత్రమే ఉన్నది. 9th జూన్ వరకే ఉన్నది. కాబట్టి ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. కాకపోతే మేము ఆశించేది, అర్థించేది, డిమాండ్ చేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కులగణన మీద దయచేసి వెనక్కిపోకు. నువ్వు ఒక ఓబీసీ బిడ్డవు, వెనక్కిపోతే నీ అస్తిత్వాన్ని నువ్వు చంపుకున్నట్టు అవుతుంది. మోడీ గారికి నేను సలహా ఇస్తున్నా, ఒక ఫ్రెండ్లీ సలహా. కులగణన మీద చేసిన వాగ్దానాన్ని వెనక్కిపోవద్దని అర్థిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, రెండు చేస్తున్నాం. ఆ దిశగా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను ఒక విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి, మోడీ గారు అంటే మన ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.